అండి. నమస్తే. వెల్కమ్ టు 'బున్ను అండ్ మీ'. ఏవండోయ్! మీలో ఎంతమంది నా స్వీట్ షాప్ వ్లాగ్ చూసారు? ఒక 3, 4, 5 వీడియోస్ బ్యాక్‌కి వెళ్తే ఆథెంటిక్ కోల్‌కతా స్వీట్స్ అని ఒక షాప్ చూపిచ్చాను మీకు. నియర్ ఏఓసీ సైనిక్‌పురి జోన్‌లో సికింద్రాబాద్. సో, అదే షాప్‌కి మళ్ళీ ఈరోజు వెళ్తున్నానండి. ఎందుకనుకున్నారు? ఆ రోజు నేను మేకింగ్ మిస్ అయ్యాను. ఆ బేక్డ్ రసగుల్లా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి. షుగర్ కేన్ జ్యూస్‌తో చేస్తారు. అలాగే డేట్ సిరప్‌తో చేస్తారు. డిఫరెంట్‌గా యూనిక్‌గా ఉంటాయి స్వీట్స్ అన్నీ కూడా. సో, ఈరోజైతే మేకింగ్ చూద్దామని వెళ్తున్నాను. మరి నేనొక్కదాన్నే చూస్తే ఎలా? మీరు కూడా వచ్చేయండి. వెళ్లి చూసొచ్చేద్దాం. ఏవండోయ్! మొత్తానికైతే వచ్చేసామండి జోన్‌కి. మన ఫేవరెట్ సోనార్ బాంగ్లా స్వీట్స్. చాలా మంది ఇంట్రెస్టింగ్‌గా చూసారు ఈ వ్లాగ్‌ని. ఇవాళ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు మేకింగ్ చూపిస్తాను. ఆథెంటిక్ కలకత్తా స్వీట్స్ మేకింగ్ అన్నమాట. వచ్చేయండి. अभी क्या वो किचन में वो प्रोसेसिंग ఆ! బేక్‌నా ఇస్లియే. ఇదిగోండి బేక్డ్ రసగుల్లా అండి. ఆ రోజు కూడా నేను మీకు చెప్పాను కదా! ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో, ఇవాళైతే మనం కిచెన్‌లోకి వెళ్ళి ఎలా చేస్తారో చూద్దాం. అందుకే వచ్చామనమాట. ఏవండి మీ అందరికీ ప్రాపర్‌గా అడ్రెస్ కావాలంటే ఒక్కసారి ఇదిగోండి లుక్ వేసేయండి. ఈ సమోసాస్ హాట్ కాదండి. స్వీట్ సమోసాస్ అనమాట. ఎంత బావుందో టెంప్టింగ్‌గా. ఇదిగోండి. ఈ గ్లాస్ కొంచెం నీట్‌గా ఉంటే ఇంకా బావుండేది. ఇది లతికా అంటారు కదా! అలా ఉందనమాట. అటు కాశీ వైపు వెళ్ళినప్పుడు లతికా అని ఒక స్వీట్ తినేవాళ్ళం అలా ఉంది. ఇదిగోండి ఇదొక స్వీట్. ఇదిగోండి ఇది చెన్నా టోస్ట్ అండ్ కమలా భోగ్ అంట ఇది. అండ్ చెన్నై గాజా ఇది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ లైన్ ఏదైతే మీరు చూస్తున్నారో అంతా జ్యూసీ జ్యూసీగా ఉంది కదండీ! డేట్స్ సిరప్ తోటి, షుగర్ కేన్ సిరప్ తోటి అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా అండి. నాట్ ఓన్లీ లైక్ మనం జనరల్‌గా అయితే పంచదార ఆర్ బెల్లం పాకం కదండీ! ఇక్కడ వాళ్ళు డిఫరెంట్ పాకాలతోటి చేస్తున్నారు. ఇదిగోండి ఇది చాలా ఫేమస్ అండి. ఈ రైట్ సైడ్‌ది అండ్ ఇవన్నీ కూడా పైకలా డ్రైగా ఉన్నాయి కదా! లోపల కొరికితే ఖచ్చితంగా జ్యూస్ మీ మీద పడాల్సిందే. అలా ఉన్నాయన్నమాట స్వీట్స్ అన్నీ కూడా. మన తెలుగు వాళ్ళకి జనరల్‌గా కాకినాడ కాజా తింటే వచ్చే ఫీల్. సో, ఇక్కడ ఆథెంటిక్ కోల్‌కతా స్వీట్స్‌లో కూడా ఎన్నో రకాలున్నాయి అలాంటివి. అంటే కాజాలకి మించి అని చెప్పొచ్చు. ఐ డోంట్ సే కాజా మనకు ఆఫ్‌కోర్స్ అది మన థింగ్. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత కాజా తింటే అబ్బా! అన్న ఒకలాంటి తృప్తి ఫీలింగ్ వస్తుంది చూడండి. అలా అనిపించింది ఇది తింటే కూడా. చాలా బావుంది గైస్. ఇటు మారేడుపల్లి జోన్ వైపు గనక మీరుంటే ష్యూర్‌గా వచ్చి టేస్ట్ చేయండి. చాలా చాలా బావున్నాయి. ఏవండో ఈ బాయిలింగ్ ప్రాసెస్ చూపిస్తున్నారు. ఇది షుగర్ రసగుల్లా అంట. అదేమో బెల్లంతో చేసే రసగుల్లా అంట. అసలు ఆ కడాయిస్ చూసారా? అసలు ఆ రసగుల్లా చూడండి ఎంత బాగుందో రౌండ్ రౌండ్గా ఫ్లఫీగా. ఓకే भैया इसी को बेकिंग भी करते क्या? नहीं, ये खाली बॉयल होता है, फिर ये शुगर रसगुल्ला प्लेन रसगुल्ला है। ओके ओके और उसको दिखाओ दूर. वाओ ये जागरी रसगुल्ला। ओके परफेक्ट नाइस लवली. और ये हो गया ओके एक्चुअली बेसिक हाँ पूरा आने के बाद ఓకే ఓకే ఇక్కడేవో చాలా మెషిన్స్ ఉన్నాయండి. ఇక్కడైతే అదిగోండి బాబు చేస్తున్నాడు. అండ్ ఇదేంటో అడుగుదాం. ఇది ఏ క్యా హై భయ్యా? ये पनीर है। పనీర్ మేకింగ్. हाँ हाँ, ఓకే 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 పనీర్ ఇది ఫ్రెష్ పనీర్ అందులో వేస్తున్నారా ఇస్మేడా? ఓకే ఫ్రెష్ పనీర్. सॉफ्ट वाला पनीर। ఓకే సాఫ్ట్ పనీర్ ఆ మెషిన్లో వేశారండి. జనరల్గా స్వీట్ షాప్స్లో మనకు తెలియదు కదా, మనం వెళ్ళి జస్ట్ కొనేసుకుని తినేస్తూ ఉంటాము. ఐ థింక్ పనీర్ తోటి రౌండ్ రౌండ్ బాల్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తుందా, మరి ఎట్లా బయటకు వస్తుందో మనకు తెలియదు. ఓకే हाथ से गोल नहीं कर। ఓ ఓకే ఓకే ఏమండో ఈ చేతులకి డైరెక్ట్గా అండ్ మాన్యువల్గా అలా చేతులతో చేయరంట. అంటే చాలా హైజీనిక్గా మెషిన్ మీద అవుతుంది మేడం. ఓ ఇదిగోండి చూసారా ఎలా వస్తుందో ఒక్కొక్కటి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది రౌండ్గా. ఇదిగోండి ఇక్కడ వస్తుంది. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చాలా బాగుంది. వావ్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. చాలా బాగుందండి. లవ్లీ. మెషిన్ రన్నింగ్ అప్పుడు ఆ కట్టింగ్ పాయింట్లో పొరపాటున కానీ చెయ్యి కానీ వేలు కానీ వెళ్ళిందా అంతేనండి ఫస్ట్ నెక్స్ట్ మీరు తినడానికి చెయ్యి ఉండదు, ఫింగర్ ఉండదు. అంత షార్ప్గా ఉంది అది.
రకమైన మిషన్ మనకి ఇళ్లలో ఉంటే గనక ఇంకేంటి రోజు రసగుల్లా ఫెస్టివల్ అద్భుతం కదా. ఏమండో నెక్స్ట్ కలాఖండ్ మిల్క్ బాయిలింగ్ మెషిన్ అంట. సో కంప్లీట్ పాలు మరిగించడం, కాయడం, అలాగే కలాఖండ్ మేకింగ్ అంతా ఇక్కడ జరుగుతుందంటండి. ఇదేదో పెద్ద మన ఇంట్లో దోసపిండి, ఇడ్లీ పిండి వేసుకునే రోటి గ్రైండర్ లా ఉంది, జంబో సైజ్ లో ఉంది అండ్ చాలా బాగుంది. ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుందో, అలా తినాలనిపిస్తోంది కొంచెం తీసుకుని. సూపర్గా ఉంది. ఏమండి మనం ఇందాక షాప్లో చూసాం కదా బేక్డ్ రసగుల్లా, సో ఆ మెషిన్ అయితే ఇది. ఆల్రెడీ ఇవాళవి అయితే ప్రిపేర్ అయిపోయాయి, అక్కడ పెట్టేసాం అంటున్నారండి. సో వన్ కైండ్ ఆఫ్ అవెన్ అనమాట, కొంచెం భారీగా ఉంది ఇది. ఈసారి ఎప్పుడైనా కుదిరితే ఈ మేకింగ్ కూడా చూపిస్తాను మీకు. ఏమండి ఇక్కడ ఒక పెద్ద గిన్నెలో పన్నీర్ ఉంది. ఇదంతా కూడా ఆవు పాలతో చేసిన ప్యూర్ పన్నీర్ అంట. భలే తెల్లగా మల్లె పువ్వులా ఉందండి నిజంగా. అండ్ ఈ రసగుల్లా కూడా ఆ పన్నీర్ తోటేనంటండి చేసేది. ఎంత బాగుందో. ఇక్కడ వెజ్ స్నాక్ అండి ఇది. పోయినసారి మీరు ఆ వ్లాగ్లో చూసారో లేదో, అసలు మంచూరియాకి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇదిగోండి ఇదైతే బేసిక్ ప్రిపరేషన్. ఇదిగోండి ఏ బ్రెడ్ క్రమ్స్ అయ్యా. ఓ బ్రెడ్ క్రమ్స్లో ఇలా పెడుతున్నాడు. అది చూడండి అక్కడ. అందులో అది ఆ కోట్ ఏంటి భయ్యా? మైదా ఓ కార్న్ఫ్లోర్ అండ్ మైదా కోటింగ్లో వేసి ఇదిగోండి బ్రెడ్ క్రమ్స్లో ముంచి ఇక్కడ పెడుతున్నారు లాగా. ఇది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి, చాలా బాగుంది. ఆ రోజు నేను టేస్ట్ చూసాను. ఇందులో అంతా బీట్రూట్ అండ్ హెల్దీ వెజిటబుల్స్ ఉన్నాయి మామూలుగా. అదిగోండి పల్లీలు, ప్రోటీన్ రిచ్, బేసిక్గా ఐరన్ రిచ్. పొటాటో, పల్లి అన్నీ అదిగోండి కాలీఫ్లవర్ కూడా వేశారంట. చాలా బాగా చేస్తున్నారు. ఏమండి అక్కడ మెషిన్లో కలాకండ్ రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఇందులోకి వేసేస్తున్నారు. తర్వాత కావాల్సిన షేప్స్లో కట్ చేసేసుకుంటారు. ఇది డ్రై రసగుల్లా అంటండి. చాలా ఏంటో ఎమ్మీగా ఉంది. మన క్రిష్ గడ్తో టేస్ట్ చూపిద్దాం అన్నట్టు. మీరు చూడలేదు కదా యూఎస్ నుంచి వచ్చాక. ఫస్ట్ బ్లాగ్ బుడ్డం వచ్చింది. అండ్ యాజ్ యూజువల్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది నాతో. ఇదేంటి డ్రై అంటే స్పూన్ ఇరిగిపోయేలా ఉంది. కొరుక్కో. ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్? బాగుందా? ఆంటీకి టేస్ట్ బాగుందా? ఓ నైస్. పోయినసారి బాయ్స్తో వచ్చి టేస్టింగ్ చేసాము, ఈసారి పాప వచ్చింది. అవుట్ సైడ్ వచ్చాయి, అందరు బి వచ్చాయి. అందరు ఓకే ఓకే పట్టుకో. ఏమండో వీళ్ళు చెప్తున్నారు బయట కంటే లోపల అదిరిపోయిందని. మా అమ్మాయి అయితే బయటది కొరికి లోపలిది నాకు ఇవి అంటుంది. హెవెన్. చాలా బాగుంది. ఏమండి ఈ స్వీట్ షాప్ అంటే స్వీట్స్ మాత్రమే కాదు, ఇందాక అక్కడ మేకింగ్ దగ్గర చూసాం కదా వెజ్ బుల్లెట్స్, క్రేజీగా ఉంటాయి ఇవైతే. సమోసా ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు. చాలా బాగుంది. పోలా అదిరిపోలా స్వీట్స్ అండ్ హాట్స్, ఐ మీన్ స్నాక్స్ టేస్ట్ చూసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంతకీ వ్లాగ్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే నా వీడియోస్ రోజు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.